టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి తెలుసుకుందాం. ఆయన పూర్తి పేరు భీమ్రావ్ అంబేద్కర్. అంబేద్కర్ రత్నగిరి జిల్లా మరియు సైనిక్ కంటోన్మెంట్లో జన్మించారు. ఆయన తండ్రి పేరు రామ్జీ మాలోజీ సక్పాల్, తల్లి భీమాబాయి సక్పాల్. అంబేద్కర్ తండ్రి సుబేదార్ హోదాలో ఉన్న ఒక ఆర్మీ అధికారి. అంబేద్కర్ వారికి 14వ మరియు చివరి సంతానం. అంబేద్కర్ గారి విద్యాభ్యాసం. అంబేద్కర్ మహార్ కులంలో జన్మించారు. వారు అంటరాని వారుగా పరిగణించబడ్డారు. పాఠశాలకు హాజరైనప్పటికీ వేరు చేయబడ్డారు. ఉపాధ్యాయులు తక్కువ శ్రద్ధ చూపేవారు. నీరు త్రాగడానికి వచ్చినప్పుడు గ్లాసుని ముట్టకుండా పైనుంచి త్రాగాలని చెప్పేవారు. తర్వాత వారు సుతారాకు మారారు. 1906 సంవత్సరంలో అతనికి దాదాపు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను 9 ఏళ్ల బాలిక రమాబాయిని వివాహం చేసుకున్నారు. 1907లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. 1912 నాటికి బాంబే విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం మరియు రాజకీయ శాస్త్రంలో తన డిగ్రీని పొందారు. బాంబే విశ్వవిద్యాలయంలోని ఎల్ఫిన్స్టోన్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాక కొలంబియా విశ్వవిద్యాలయం మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 1913లో 3 సంవత్సరాల పాటు బరోడా స్టేట్ స్కాలర్షిప్ అందించారు. 1915లో ఎంఏ పూర్తి చేశారు. 1921లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. 1923లో డిఎస్సి పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి ఎకనామిక్స్లో అవార్డు పొందారు. అంబేద్కర్ గారికి వరించిన ఉద్యోగాలు. ఆయన ఒక ప్రైవేట్ ట్యూటర్గా, అకౌంటెంట్గా పనిచేశారు. ఇన్వెస్ట్మెంట్ కన్సల్టింగ్ వ్యాపారాన్ని స్థాపించారు. ఒకప్పుడు ప్రొఫెసర్లు సైతం నీటి కూజాను పంచుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసేవారు. అంటరాని వారికి అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు. బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అంటరాని వారికి విద్యను ప్రోత్సహించడానికి మరియు వారిని ఉద్ధరించడానికి ప్రయత్నించారు. అతని మొదటి వ్యవస్థీకృత ఆయన దళిత హక్కుల మరియు రక్షణ కోసం ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి బహిష్కృత భారత్ మరియు ఈక్వాలిటీ జెండా సంస్థ పత్రికలను ప్రారంభించారు. బహిష్కృత హితకారిణి సభ. 1927 నాటికి అంబేద్కర్ అంటరానితనానికి వ్యతిరేకంగా క్రియాశీల ఉద్యమాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. హిందూ దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు కోసం పోరాటాన్ని 1930లో అంబేద్కర్ 3 నెలల సన్నద్ధత తర్వాత కాళారాం దేవాలయ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1500 మంది వాలంటీర్లు కాళారాం ఆలయ సత్యాగ్రహం వద్ద సమావేశమయ్యారు. స్త్రీలు మరియు పురుషులు మొదటిసారిగా దేవుడిని దర్శించుకున్నారు. అణగారిన వర్గాల కోసం పూనా. అంబేద్కర్ గారి రాజకీయ జీవితం. 1935లో అంబేద్కర్ బొంబాయిలోని ప్రభుత్వ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు. 1936 సంవత్సరంలో అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. అంబేద్కర్ రక్షణ సలహా కమిటీ మరియు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక మంత్రిగా పనిచేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ న్యాయశాఖ మంత్రిగా, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా నియమించబడ్డారు.